అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ కార్యకర్తలకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదండి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళ రచ్చ మామూలుగా ఉండదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి అలా చెప్పి చేయిస్తున్నాడో లేదంటే నిజంగానే అంత ప్రేమ ఉందో మనకు తెలియదు, కానీ వీళ్ళు చేసే రచ్చ వల్ల సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా జరిపిన ఏ పర్యటన అయినా సరే ప్రజలకు ఎంత ఇబ్బంది కలిగించింది, కొన్ని ప్రాణాలు కూడా కోల్పోయారు. సో అవే కాకుండా వికృత చేష్టలు వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళ అభిమానులు కానీ, వైసీపీ అభిమానులు కానీ ఫ్లెక్సీలు పట్టుకుని రప్పారప్పలు కానీ ఏదైనా చేయనుండే మొత్తానికి ప్రజల్ని భయపెట్టే విధంగా వీళ్ళ చేష్టలు ఉన్నాయి. సో ఈ టాపిక్ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు బుధవారం మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గారి కూతురు కుమార్తె పెళ్లికి వెళ్ళారండి. హాజరైతే జరిగింది. ఏకంగా తాడేపల్లి నుంచి భీమవరానికి హెలికాప్టర్లోనే వెళ్ళడం జరిగింది. సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అయ్యారో అక్కడి నుంచి కూడా వాళ్ళ అభిమానులు రచ్చ చేశారు. ఫ్లెక్సీలు పట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారో తెలుసా? రప్ప అంట. ఆయన పెళ్ళికి వెళ్తున్నాడా లేదంటే ఎవరన్నా చంపేయడానికి వెళ్తున్నారండి? రప్ప ఏంటండి? అప్పుడేదో పెట్టారు, ఓకే, ఎంత బుద్ధి చెప్పినా లేదనుకుంటున్నాం. పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా రప్ప ఏంటి? ఈ ఫ్లెక్సీలు పట్టుకోవడం ఏంటి? వీళ్ళంత రచ్చ చేయడం వల్ల అంటే నేను భారీ వర్షాలు కదా, ఈ 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు ఉన్నాయి కదా. సో రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయి ఒక అరగంట సేపు అందరూ వర్షం తడుస్తూనే ఉన్నారు. ఏంటి ఈ చేష్టలు? కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని దీని మీద ఏదైనా నియంత్రణ చేయొచ్చు కదా. మొత్తం రాష్ట్రాన్ని నియంత అవుదాం అనుకుంటారు తప్ప ఇలాంటి వికృత చేష్టలు చేసే వాళ్ళ అభిమానులను నియంత్రించడానికి ఆయన అసలు మరి మనసు రాదు. మరి వాళ్ళ అభిమానులు ఫీల్ అయిపోతాను అనుకుంటారో మరి ఏమనుకుంటారో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఎంత అలా జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్పందించరు. ఆయన పెళ్ళికండి వెళ్ళేది, రప్పలు ఏంటి ఇంత దారుణంగానా? ఇలాగే ఒకసారి జోగి రమేష్ గారి అబ్బాయి పెళ్ళికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్నపిల్లడు సైకిల్ మీద వెళ్తుంటే సైకిల్ లాగేసుకుని అక్కడ ఉన్న వైసీపీ కార్యకులంతా రచ్చ చేసి సైకిల్ బద్దలు కొట్టేశారు. చిన్నపిల్లడి మీద మీ ప్రతాపాలు ఏంటి? మనకు అర్థం కావట్లేదు. మనం నిజంగానే మనుషుల మధ్యనే ఉంటున్నామా? వైసీపీని అభిమానించే వాళ్ళు నిజంగానే మనుషుల రాక్షసులు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ అభిప్రాయపడేలా ఉంటున్నాయి వారు చేసే చేష్టలు. చిన్నపిల్లడు సైకిల్ని తీసుకుని గాల్లో ఎగరేసి కింద నేలకేసి కొట్టి ఆ పిల్లడు భయపడ్డాడు. రేపొద్దున ఏమనుకుంటాడు? ఇలాగే ఉంటుందేమో సమాజం అనుకుంటే రేపు ఆ వాడు అలా తయారవుతాడు. మీరు సమాజానికి ఇస్తున్న మెసేజ్ అలాంటిది. సో ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే నారా లోకేష్ గారు ఏం చేశారు? ఆ కుర్రోడికి మళ్ళీ కొత్త సైకిల్ని తీసుకొచ్చారు. సో వైసీపీ కార్యకర్తలు ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొచ్చేలా చేయాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరుగుని ఇంకా గంగలోకి పోసేలా ఉండకూడదు. ఆల్రెడీ చాలా వరకు పరుగు పోయింది. అయినా సరే మీరు చేసే ఇలాంటి వికృత చేష్టల వల్ల ఆయనకి ఇంకా నింద వస్తుంది. ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వధువరుల్ని ఇద్దరిని వెళ్ళి ఆశీర్వదించడానికి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్న కార్యకర్తలు జై జగన్, సీఎం అని అరుస్తున్నారు. అరే సీఎంగా ఉన్నప్పుడు మీకు ఏం చేశారండి? సీఎంగా ఉన్నప్పుడు మీకు ఏదైనా చేస్తే మీరు ఇలాగ అరిచేవాళ్ళు కాదు, మీ పనులు మీరు చూసుకునేవారు. సీఎంగా ఉన్నప్పుడు ఏం చేయలేదు కాబట్టే ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేకుండా పోయింది. అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఏదో చేస్తే బాగున్నావు. ఇప్పుడు సీఎం అంటే ఏం ఉపయోగం? ఇప్పుడు ఉపయోగం లేదు. ఇంకో 4 ఏళ్ల తర్వాత కూడా ప్రయత్నించడానికి అవకాశం లేదు. ఎన్నికలు రావాలి, అప్పుడు ప్రయత్నించాలి. ప్రజలు ఓట్లు వేస్తేనే గెలుస్తారు. ఆల్రెడీ ఇప్పుడు బాగా అర్థమైంది ప్రజలకి. వైఎస్ కుటుంబానికి కంచుకోటైనటువంటి పులివెందులలో కూడా ఇప్పుడు టీడీపీ జెండా పాతేసింది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల. ఈ రెండింటి వల్ల ప్రజలు కూడా విసిగిపోయి అక్కడ టీడీపీ అభ్యర్థిని గెలిపించారు తప్ప వేరే వాళ్ళని గెలిపించాల. సో వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీని అభిమానించే ప్రతి వ్యక్తి కావచ్చు, ఎప్పటి నుంచైనా సరే మీ ప్రవర్తన మార్చుకుంటే నెక్స్ట్ టైం మీ నాయకుడికి కనీసం ప్రతిపక్షమైనా వస్తుంది. లేదంటే మొన్న వచ్చిన ఫలితాల కంటే చాలా దారుణంగా వస్తుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సో గాయ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.